బాలీవుడ్లో మతపరమైన వివక్ష ఉందంటూ సంచలన కామెంట్స్ చేసిన ఏఆర్ రెహమాన్. రెహమాన్ మాటలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సెలబ్రిటీలు. భారతీయుడిగా ఉండడం గర్వంగా ఉందంటూ కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఆస్కార్ అవార్డు విన్నర్. ఇంతకీ రెహమాన్ ఆ మాటలు ఎందుకు అనాల్సి వచ్చింది అనుకుంటున్నారా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. ఇండియన్ మ్యూజిక్ హిస్టరీలో ఏఆర్ రెహమాన్ పేరు ఒక ప్రత్యేక అధ్యాయం. లేటెస్ట్గా పెద్దీలో చిక్కిరి చిక్కిరి లాంటి పాటతో సౌత్లో సంచలనం సృష్టించిన రెహమాన్ 3 దశాబ్దాలుగా ఇండియన్ హిస్టరీ పరిశ్రమకు తన స్వరాలతో షేక్ చేస్తున్నారు. స్లమ్ డాగ్ మిలీనియర్లోని పాటతో ఆస్కార్ వేదికపై భారత జెండాను ఎగరేసిన అరుదైన కళాకారుడు. అలాంటి అంతర్జాతీయ గుర్తింపు ఉన్న రెహమాన్ ఇప్పుడు సంగీతంతో కాదు, రెహమాన్ చేసినటువంటి కామెంట్స్ దేశవ్యాప్తంగా చర్చకు కేంద్ర బిందువు అయ్యాడు. లేటెస్ట్గా ఒక ఇంటర్వ్యూలో రెహమాన్ హిందీ చిత్ర పరిశ్రమపై చేసినటువంటి కామెంట్స్ తీవ్ర దుమారానికి కారణమయ్యాయి. గత కొంతకాలంగా తాను బాలీవుడ్ సినిమాలకు దూరంగా ఉంటున్నారన్న విషయం నిజమేనని అంగీకరించిన రెహమాన్ ఇండస్ట్రీలో పవర్ షిఫ్ట్ జరిగిందని కూడా అన్నారు. సృజనాత్మకత లేని వ్యక్తుల చేతుల్లో అధికారం కేంద్రీకృతమైందని, అందులో మతపరమైనటువంటి వివక్ష కూడా ఒక కారణం కావచ్చని మాట్లాడారు. అది తన ముఖం మీద నేరుగా జరగడం లేదని, కానీ గుసగుసల రూపంలో తన వరకు వస్తుందని కూడా చెప్పడం వివాదానికి నాంది పలికింది. నేను ఎప్పుడూ అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగే వ్యక్తి కాదని, నిజాయితీగా పనిచేస్తే అవకాశాలే వెతుక్కుంటూ వస్తాయని రెహమాన్ స్పష్టం చేశారు. ఈ మాటలపై ప్రముఖ గాయకుడు షాన్ ఘాటుగా స్పందిస్తూ రెహమాన్ మాటలకు కౌంటర్ ఇచ్చారు. అవకాశాలు తగ్గడాన్ని మతంతో ముడిపెట్టడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. తాను కూడా ఎన్నో సూపర్ హిట్ పాటలు పాడినా ప్రస్తుతం అవకాశాలు రావడం లేదని, అంత మాత్రాన దాన్ని వివక్షగా చూడలేమన్నారు. ఇండస్ట్రీలో ఇది పూర్తిగా వ్యక్తిగత ఎంపికలు, ట్రెండ్స్పై ఆధారపడి ఉంటుందని కూడా షాన్ స్పష్టం చేశారు. అలాగే బాలీవుడ్లో మైనారిటీ వర్గాలకు చెందినటువంటి షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ లాంటి స్టార్స్ 3 దశాబ్దాలుగా ఇండస్ట్రీని ఏలుతున్నారని, ఇక్కడ మతం కంటే ప్రతిభకే ప్రాధాన్యం ఉంటుందని కూడా షాన్ గుర్తు చేశారు. రెహమాన్ ఇలాంటి వివాదాల జోలికి పోకుండా మంచి సంగీతంపై దృష్టి పెట్టాలని సూచించారు. ఇక ప్రముఖ రచయిత్రి శోభా కూడా ఈ మాటలను డేంజరస్ కామెంట్స్గా అభివర్ణించగా, ప్రముఖ స్క్రీన్ రైటర్ జావేద్ అఖ్తర్ మాత్రం కొంత సమయమానంతో స్పందించారు. రెహమాన్ మాటలను కొందరు అపార్థం చేసుకొని ఉండవచ్చని, ఆయన అంతర్జాతీయ ప్రాజెక్టులతో బిజీగా ఉండడం కూడా బాలీవుడ్ సినిమాలు తగ్గడానికి కారణం కావచ్చని కూడా తెలిపారు. ఈ వ్యవహారం రాజకీయ రంగు కూడా పులుముకుంది. విశ్వ హిందూ పరిషత్ జాతీయ ప్రతినిధి వినోద్ బన్సాల్ ఈ అంశంపై తీవ్ర కామెంట్స్ చేశారు. అవకాశాలు ఎందుకు తగ్గాయో రెహమాన్ తనను తాను ప్రశ్నించుకోవాలని, ఇండస్ట్రీని నిందించడం సరికాదని కూడా అన్నారు. ఈ వ్యవహారంలో 2 భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రెహమాన్ ఆవేదనలో నిజముందని కొందరు చెబుతుండగా, మారుతున్నటువంటి ఆడియన్స్ అభిరుచి, కొత్త తరం మ్యూజిక్ డైరెక్టర్స్ ప్రభావం వల్ల సీనియర్లకు అవకాశాలు తగ్గడం సహజమనే మరో వాదన వినిపిస్తుంది. కళాకారుడికి మతం కాదు, ప్రతిభే అసలు గుర్తింపని మెజారిటీ నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. రెహమాన్ మాటలు ఇప్పుడు బాలీవుడ్తో పాటు రాజకీయ, సామాజిక వర్గాల్లోనూ పెద్ద చర్చకు దారితీశాయి. అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో మతపరమైనటువంటి వివక్ష ఉందని రెహమాన్ చెప్పుకొస్తూ తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఆయనపై విపరీతమైనటువంటి విమర్శలు కూడా వచ్చాయి. దాంతో రెహమాన్ క్లారిటీ ఇచ్చాడు. ఆ కాంట్రవర్సీస్కి చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో షేర్ చేసినటువంటి వీడియోలో ఏఆర్ రెహమాన్ తన భావాలను, దృక్పథాన్ని స్పష్టంగా తెలిపారు. భారతదేశం నా ఇల్లు, నా ప్రేరణ, నా గురువు. ఎవరి మనోభావాలను ఎప్పుడు గాయపరిచే ఉద్దేశం నాకు లేదు. నా ఉద్దేశాలు కొన్నిసార్లు తప్పుగా అర్థం చేసుకోబడతాయని నేను అర్థం చేసుకున్నాను. ప్రజలు నా నిజాయితీని, నిజమైన ఉద్దేశాలను అర్థం చేసుకుంటారని, నా మాటలను గ్రహిస్తారని నేను ఆశిస్తున్నానని రెహమాన్ పోస్ట్ చేశాడు. ఎల్లప్పుడూ ప్రజలను, సంస్కృతులను కనెక్ట్ చేయడానికి, భిన్న సంస్కృతుల్లో ఒకరినొకరు గౌరవించడానికి సంగీతం ఒక మార్గమని రెహమాన్ చెప్పారు. తాను భారతీయుడిని కావడం తనకు ఎంతో గర్వంగా ఉందని ఏఆర్ రెహమాన్ చెప్పారు. ఇంకా రెహమాన్ మాట్లాడుతూ, భారతదేశం నాకు సృజనాత్మకతను స్వేచ్ఛగా ప్రదర్శించగల వేదికనిచ్చింది. ఈ అవకాశం నాకు వివిధ సంస్కృతుల స్వరాలను గౌరవించడానికి, సంగీతం ద్వారా ప్రజలను కనెక్ట్ చేయడానికి వీలు కల్పిస్తుంది. భారతదేశం ఎల్లప్పుడూ నాకు స్ఫూర్తిగా నిలిచింది, నా సంగీతాన్ని మరింత అర్థవంతంగా చేసిందని కూడా చెప్పారు. ఏఆర్ రెహమాన్ తన కెరీర్ నుంచి కూడా అనేక చిరస్మరణీయ ప్రాజెక్టులను కూడా ఈ వీడియోలో ప్రస్తావించారు. నేను జాలా ప్రాజెక్టులో పనిచేశాను. నాగ సంగీతకారులతో స్ట్రింగ్ ఆర్కెస్ట్రాను సృష్టించాను. సన్షైన్ ఆర్కెస్ట్రాకు మార్గదర్శకుడిగా ఉన్నాను. భారతదేశపు మొట్టమొదటి బహుళ సాంస్కృతిక వర్చువల్ బ్యాండ్ సీక్రెట్ మౌంటైన్ను స్థాపించాను. రామాయణం కోసం సంగీతంపై నేను హాన్స్ జిమ్మర్కు కూడా సహాయ సహకారాలు అందించాను. ఈ అనుభవాలన్నీ నా సంగీత ఉద్దేశాన్ని బలోపేతం చేశాయని తెలిపారు రెహమాన్. భారతదేశం పట్ల తాను కృతజ్ఞుడినై ఉంటానని వీడియో చివర్లో ఏఆర్ రెహమాన్ తెలిపారు. ఇంకా రెహమాన్ మాట్లాడుతూ, నా సంగీతం ఎల్లప్పుడూ గతాన్ని గౌరవిస్తుంది, వర్తమానాన్ని సెలబ్రేట్ చేసుకుంటుంది, భవిష్యత్తుపై ఆశలు కల్పిస్తుంది. సంగీతం ఎవరిని బాధ పెట్టదు. సాంస్కృతిక వారసత్వాన్ని గౌరవించడానికి సంగీతం ఒక మార్గంగా ఉందని రెహమాన్ స్పష్టం చేశారు. లేటెస్ట్గా
ఒక నెట్వర్క్ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో బాలీవుడ్లో నాకు ఇప్పుడు తక్కువ సినిమాలు వస్తున్నాయి, కొన్నిసార్లు సృజనాత్మకత నిర్ణయం తీసుకోవడం సృజనాత్మకత లేని వ్యక్తుల చేతుల్లో ఉంటుంది, అది కూడా కొన్నిసార్లు మతపరమైనటువంటి కారణాల వల్ల కావచ్చు అని చెప్పారు. ఆ మాటలే ఈ వివాదానికి దారితీశాయని కూడా అన్నారు. అయితే ఇప్పుడు వచ్చేటువంటి చాలామంది ఈ విన్నటువంటి కామెంట్స్ కూడా చాలామంది చేస్తున్నారు. ఏదైనా కానీ గతంలో ఉన్నప్పుడు డెఫినెట్గా రెహమాన్ ఒక నిజంగానే ఎవర్ గ్రీన్ పర్ఫార్మర్. కాకపోతే ఇప్పుడు కొత్తగా అనిరుద్ కావచ్చు, అండ్ దాని తర్వాత అజ్నీష్ లోక్నాథ్ కావచ్చు, అండ్ దాని తర్వాత రవి బస్రూర్ లాంటి కొత్త కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ వచ్చారు. సో వాళ్ళ బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది, అండ్ దాని తర్వాత కొత్తదనం కూడా ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కాబట్టి మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా చాలామంది పెరిగిపోయారు. కాబట్టి డెఫినెట్గా డైరెక్టర్స్ కూడా వాళ్ళనే ప్రిఫర్ చేస్తున్నారు, అండ్ కొత్తదనం అండ్ ఫ్రెష్ ఫీల్ కోసమనే వాళ్ళని ఎంపిక చేస్తున్నారు తప్పితే డెఫినెట్గా సీనియర్స్ ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని పుట్టిస్తూ ఉంటేనే వీళ్ళకు కూడా డెఫినెట్గా అవకాశాలు వస్తాయంటూ కూడా మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. బట్ ఏదేమైనప్పటికీ కూడా రెహమాన్ ఇచ్చినటువంటి మ్యూజిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతూనే ఉంటుంది ఎప్పటికప్పుడు. లేటెస్ట్గా పెద్ది సాంగ్ నుంచి వెళ్ళి ఒకటి రిలీజ్ అయితే ఆ సాంగ్ కూడా డెఫినెట్గా మోస్ట్ వైరల్గా అయ్యి ఎక్కడికి చూసినా ఆ రీల్సే అండ్ ఎక్కడ చూసినా కానీ ఆ షార్ట్సే కనిపిస్తూ ఉన్నాయి. బట్ ఎప్పుడైనా రెహమాన్ ఎవర్ గ్రీనే. బట్ కాకపోతే ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి మ్యూజిక్ డైరెక్టర్స్ వల్ల కొంచెం తగ్గాయనో కావచ్చు, లేకపోతే ఇంటర్నేషనల్ షోస్ వల్ల కొన్ని షోస్ వల్ల రెహమాన్ని అప్రోచ్ చేయలేకపోవడమో, లేకపోతే బడ్జెట్ పరంగా ఇవన్నీ చూసుకొని డైరెక్టర్స్ అటువైపు వెళ్తున్నారు తప్పితే కావాలని చేయలేదని కూడా మరికొంతమంది చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి రెహమాన్ కూతుర్లు కూడా తనకు కొంచెం సపోర్ట్గా చేస్తూ ఉన్నారు. మా నాన్న ఏదైనా చేస్తే దాన్ని వ్యతిరేకించండి కానీ అవమానించకండి అంటూ కూడా వాళ్ళు సున్నితంగా ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. ఆ పోస్ట్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సో మరి రెహమాన్ కామెంట్స్ పై మీ ఒపీనియన్ ఏంటి? నిజంగానే మతపరమైనటువంటి వివక్ష రెహమాన్ ఎదుర్కొన్నాడు అనుకుంటున్నారా? కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.